జాతీయ ఛానళ్ళు, జాతీయ పత్రికలు మ్యాక్సిమం మెజారిటీ ఇవాళ బీజేపీ పార్టీకి తానా అంటే తందానా అనే పరిస్థితి. కార్పొరేట్ కంపెనీలు అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాళ్లకు లేదంటే వాళ్ళు చెప్పినట్టు వినే సంస్థలుగా మారిపోయినాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా సహజంగానే ప్రజల వైపు నుంచి కాకుండా కార్పొరేట్ల వైపు నుంచి ఆలోచించే పరిస్థితిని దాపురించింది. అది ఒక్క పై స్థాయిలోనే అనుకుంటే పొరపాటు. ఇవాళ కింది స్థాయి నుంచి అంటే యూట్యూబ్ జర్నలిజంతో సహా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక రకమైన వాతావరణం ఏర్పడింది భారతదేశంలో. ఏంటంటే అధికార పక్షం వైపు ఉన్నవాడే ఇవాళ నెగ్గుకు రాగలడు. అధికారం పక్షం వైపు నిలబడ్డ జర్నలిస్టే, పాలకులకు అండగా నిలబడే జర్నలిస్టు మాత్రమే బతకడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడున్న వ్యవస్థలో. ప్రజల వైపు నిలబడే జర్నలిస్టుకి, ప్రజల వైపు ఆలోచించే జర్నలిస్టుకి, ప్రజల గురించి రాసే, ప్రజల గురించి ప్రసారం చేసే జర్నలిస్టుకి ఇక్కడ బతికే అవకాశమే లేదు అనే ఒక పరిస్థితి ఏర్పడింది, కల్పించారు. కొంతమంది జర్నలిస్టులు స్వయంగా వాళ్ళే పూనుకొని అధికారం ఏదైతే రాజ్యం చెప్తున్నదో, రాజ్యం చేస్తున్నదో ప్రజలకు వ్యతిరేకంగా దాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళంతా వాళ్ళు ముందుకొస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజల ప్రయోజనాలను నాశనం చేయడానికి జర్నలిస్టులు కంకణం కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, పెద్ద పెద్ద ఛానల్స్ కార్పొరేట్లు ఇచ్చే యాడ్స్ కోసము, కార్పొరేట్లు ఇచ్చే డబ్బుల కోసము, రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బుల కోసము వాళ్ళని తాకట్టు పెట్టారు జర్నలిజాన్ని. ఇక యూట్యూబ్ ఛానల్స్ వచ్చే వ్యూస్ కోసము, పార్టీల నుంచి వచ్చే ఫండింగ్ కోసం, ఆ ఫండింగ్ ద్వారా తమ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతుంటాయి. వ్యూస్ ద్వారా యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ వ్యూస్ ఎలాంటి వ్యూస్ రావాలి? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయపరమైన వార్తలు ప్రసారం చేయాలంటే భారతదేశంలో ఉన్న వాతావరణానికి తగ్గ వార్తలు ప్రచారం చేయాలి. భారతదేశంలో ఉన్న ఇవాళ వాతావరణం ఏంటి? ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్న హిందుత్వ మతోన్మాద రాజకీయాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వాతావరణం ఉంది భారతదేశంలో. జర్నలిస్ట్ కూడా దానికి మద్దతుగా నిలబడకపోతే అతని వ్యూస్ రావు, డబ్బులు రావు అనే అభిప్రాయం ఏర్పడి వాళ్ళు కూడా మతోన్మాద జర్నలిస్టులుగా అవతరించారు. ఇవాళ జర్నలిస్టులు విద్వేషం నిండిన, చాలామంది జర్నలిస్టులు విద్వేషం నిండిన జర్నలిస్టులు.